హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సరసు ఏలూరు. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీరు వీడియోలో చూసారు కదా థంబ్‌నెయిల్ ఏంటంటే వెజిటబుల్ బిర్యానీ ఇప్పుడు సింపుల్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. నేను ఇది క్యాప్చర్ చేయలేకపోయాను. ముందుగా అయితే మీకెంత రైస్ క్వాంటిటీలో రైస్ కావాలో అంత రైస్ తీసుకొని దాన్ని బాగా వాష్ చేసి ఒక 10-15 మినిట్స్ ఈ ప్రాసెస్ అంతా జరిగేలోపు మీరు దాన్ని నానబెట్టుకోవాలి. ఇప్పుడైతే ఫస్ట్ స్టవ్ ఆన్ కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ కొంచెం హీట్ ఎక్కినాక అది ఎప్పుడైతే వేడిగా అవుతుందో అప్పుడు మనకి తగినంత ఆయిల్, వీలైనంత వరకు కొద్దిగా ఎక్స్ట్రా ఆయిల్ ఎయ్యండి. ఎందుకంటే మనకి బిర్యానీలో ఆయిల్ ఎక్కువ ఉంటే పొడి పొడిగా అనేది మనకొస్తుంది. సో, ఆయిల్ హీట్ ఎక్కాక మనకి బిర్యానీ మసాలా ఏదైతే ఉంటుందో బిర్యానీ ఆకు, చెక్క, మిరియాలు, లవంగం, స్టోన్ ఫ్లవర్, స్టార్ ఫ్లవర్ ఇంకా ప్రతీదీ కూడా మీరు వేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఫ్రై చేయాలి. స్టోన్ ఫ్లవర్ వేయడం ద్వారా ఏంటంటే మనకు స్మెల్ బావుంటుంది. అలానే జీడిపప్పు ఏంటనేది మీకు అడిషనల్ మీకు నచ్చితే ఏసుకోండి. లేదంటే లేదు. ఈ విధంగా మనం ఫ్రై చేయాలి వీడియోలో చూపించినట్టుగా. ఇప్పుడు ఏదైతే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటాస్, జొన్న పిక్కలు కూడా మీరుంటే ఏసుకోవచ్చు. పచ్చిమిర్చి, క్యారెట్, బీట్రూట్. బీట్రూట్ కూడా ఇంకా ఏవైనా వెజిటబుల్స్ మీకు అడిషనల్‌గా కావాలంటే లైక్ పొటాటో, చిక్కుడుకాయ ఇంకేమైనా కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. సో, నేను ఇవి యాడ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఆనియన్స్ బాగా ఫ్రై చేసి, ఇప్పుడు ఆనియన్స్ కొద్దిగా దాని పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యాక ఏంటంటే పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందులో మనం కారం వేయం కనుక కొద్దిగా ఎక్స్ట్రా పచ్చిమిర్చి అనేది కట్ చేసి వేసుకోవాలి. అలానే మనకి ఏంటంటే మనం వేసే మసాలా కూడా కొంచెం ఘాటు, కారంగా ఉంటుంది కనుక సో, పచ్చిమిర్చి మనకి తగినంతగా ఏదైతే మనం స్పైస్ తింటామో ఆ స్పైస్‌లో వేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ ఉన్నాయో, ఆ టమాటాస్ వేసుకొని వాటిని కూడా ఫ్రై చేయాలి. టమాటాస్ తొందరగా సాఫ్ట్ అవ్వడం కోసం ఏంటంటే, మనం సాల్ట్ యాడ్ చేసుకుంటే అది మనకి తొందరగా కుక్ అయ్యి చాలా సాఫ్ట్‌గా వస్తుందనమాట. ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఏవైతే మనం ముందుగుండా కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ ఉంటాయో, ఆటినన్నింటిని కూడా మనం యాడ్ చేసుకోవాలి. సో, నేనిక్కడ బఠానీ కూడా యాడ్ చేసుకున్నాను. ఇదేంటంటే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే దాంట్లో ఉండే చెత్తంతా పోతుంది. అలానే కూడా మనకు అవి కుక్ అయ్యేటప్పుడు చాలా తొందరగా కుక్ అవుతాయి. ఈ విధంగా మనం అన్నీ మిక్స్ చేసుకోవాలి. కొంచెం బాగా కుక్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా! అది ఏసుకోవాలి. నేను ముందే ఎందుకు వేయలేదనంటే, సో, అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందేస్తే అది మాడిపోయి మనకి అడుగు పట్టేస్తుంది. సో, అందుకే నేను వెజిటబుల్స్ కొంచెం కుక్ అయినంక అది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేశాను. సో, అలాగే మీకు బిర్యానీ మసాలా మీ దగ్గరుంటే బిర్యానీ మసాలా కూడా యాడ్ చేయండి. లేదంటే ధనియాల పౌడర్ గానీ యాడ్ చేసుకోవచ్చు మీరు. సో, ఇలా బాగా కలిపి మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత అవి కొంచెం బాగా కుక్ అయిన తర్వాత ఏంటంటే ఇప్పుడు ఏదైతే మన ఒక 15 మినిట్స్ నానబెట్టుకున్న రైస్ ఉందో ఆ రైస్ ఇందులో యాడ్ చేసుకోవాలి. రైస్ ఏంటంటే మనం ఎక్కువగా కలపకూడదు. ఎందుకంటే ఆల్రెడీ అది నానబెట్టి ఉంచాం కదా! సో, మనం ఎక్కువగా కలిపితే ఏంటంటే రైస్ విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కనుక వీలైనంత తక్కువగా రైస్‌ని కలిపి పెట్టుకోండి. ఇప్పుడు నేను 1 గ్లాస్ ఆఫ్ రైస్‌కి ఇప్పుడు 1 ½ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. చూస్తున్నారు కదా మీరు వీడియోలో. ఒక గ్లాస్ ఫుల్‌గా వాటర్ అలాగే ఇంకో గ్లాసు హాఫ్, హాఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. సో, ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కలిపెట్టుకోవాలి. మీరు బీట్రూట్ మీ ఇష్టం కావాలంటే యాడ్ చేసుకోండి. లేదంటే లేదు. బీట్రూట్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఇలా కలర్ చేంజ్ అవుతుంది. సో, కలర్ చేంజ్ అవ్వడం వల్ల టేస్ట్ ఏం మారిపోదు. సో, టేస్ట్ కూడా చాలా బావుంటుంది. కాకపోతే కలర్ కొంచెం మనకి చేంజ్ అవుతుంది అంతే. ఇలా ఏదైతే మన రైస్ ఏసుకొని కలిపెట్టుకున్నామో దాన్ని బాగా కలిపి ఇలా మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు కూడా మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఎందుకంటే రైస్ ఆల్రెడీ నానపెట్టుంది కనుక. సో, 2 విజిల్స్ అనేది ఎనఫ్. ఇలా ఫస్ట్ విజిల్ చూస్తున్నారు కదా! ఫస్ట్ విజిల్ వచ్చింది. సో, ఇంకో విజిల్ వచ్చేంత వరకు దీన్ని మనం కుక్ చేయాలి. స్టీల్ కుక్కర్ కనుక 2 విజిల్స్ వస్తే చాలు. ఓకే. కౌంట్ చేస్తున్నారు కదా! ఇది సెకండ్ విజిల్ అనమాట.
సో, ఇప్పుడు 2 విజిల్స్ వచ్చాయి కనుక దాన్ని పక్కన పెట్టి ఒక 5-10 మినిట్స్ తర్వాత ఇలా లిడ్ ఓపెన్ చేసుకోవాలి. అది ఓపెన్ చేసేటప్పుడు ఏంటంటే ఆల్రెడీ దాని ఆవిరంతా పోతుంది. బట్ జస్ట్ మనం ఇలా ఒక స్పూన్‌తో గాని, ఏదైనా గరిటెతో గాని దాని ఆవిరి ఇంకా ఉందేమో చూసుకోవాలి. మాక్సిమం ఉండదు. చూస్తున్నారు కదా ఈ వీడియోలో. ఎంత సాఫ్ట్‌గా కుక్ అయ్యిందంటే చాలా బాగా కుక్ అయింది. మీరు స్టార్టింగ్ వీడియోలో చూసారు కదా! అంత బాగా రైస్ అయితే పొడి పొడిగా భలే క్యూట్‌గా వచ్చింది. సో, ఇప్పుడు మనం వేడి వేడిది సర్వ్ చేసుకొని తింటే భలే ఉంటుంది. దీంతో పాటు నేనేంటంటే షీరా ఇంకేమైనా చేసుకోవచ్చు. బట్ నేను దీంతో ఏం సర్వ్ చేసుకోలేదు. ఇలానే చాలా బాగా నచ్చింది మాకు. సో, ఇలానే నేను తిన్నాను. ఇప్పుడు టేస్ట్ అయితే చూసేద్దాం ఎలా ఉంటుందో. దీనికి కాంబినేషన్‌గా మీరు పెరుగు అలా పెరుగు యాడ్ చేసుకొని తిన్నా మీ ఇష్టం. మీకెలా అయితే మీకు వెజ్ బిర్యానీతో ఏదైతే కాంబినేషన్ నచ్చినట్టయితే దాన్ని మీరు యాడ్ చేసుకొని మీరు సర్వ్ చేసుకోవచ్చు. వేడి వేడిగుంది కదా! ఇంక టేస్ట్ చేసేద్దాం. టేస్ట్ అయితే రియల్లీ సూపర్బ్! మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్ బాయ్.